డీటెయిల్స్ లోకి వెళ్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం అన్నారు. జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంఐఎంతో కలుపుకొని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుందని జోషన్ చెప్పారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లు తిరిగి కాంగ్రెస్ పథకాల గురించి ప్రజలకు విస్తరిస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. Thank you and sorry for that. अन्ना बीच में से स्वामी को दिसे जरूर स्वामी को साइड और एक लो मैडम स्वामी कोटेशन पे भैया फोटो क्लियर आता जरा अच्छा ठहरो ना ठहरो थोड़ा पीछे आ जाओ पूरे అన్నా నా సారీ సారీ అన్నా నా ఒకసారి అరే మదర్ सी बाबा अरे शाड़ा ना स्टार्ट सोहेल अना थोड़ा अंदर अंदर कैमरा इनका करो हां उन्ना 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 एमएलए ना मुझे ना एंट्री डिवीजन में बड़ा सफरी लग रहा स्माइलिंग तो बोलो भाई खाली निकाल दे रहे ओके जावेद भाई आओ जरा ఈరోజు బంజారాహిల్స్ లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ పెట్టుకొని ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగర్ ఇక్కడ ఉన్నటువంటి సింగాళకుంట అదేవిధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ కానీ మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కేబుల్స్ కనబడొద్దు, మరి పోల్స్ కనబడొద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి 4,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో సుమారు 390 ఇప్పటికే మనకు 500 పై చిల్కు ఎంజీటీ వాటర్ హైదరాబాద్కు వస్తూ ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ఉంది. జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో చెప్పినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఎప్పటి నుండో